మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు. మేము ఎక్కడికైనా వస్తాం, మేము 100% వస్తాం. మేము ఇప్పుడు మార్గం తీసుకోవద్దా తీసుకుపోండి. కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. కాళేశ్వరం విషయంలో సర్వనాశనం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు పెట్టి ఆదాయాన్ని దెబ్బ కొట్టారు. కోర్టు ట్యాపింగ్ చేసి ఇట్లా ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క మీరు ఏమో ట్యాపింగ్ అంటున్నారు. కేటీఆర్ ఏమంటున్నారంటే కేంద్రం పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ మా ఐఫోన్లలో కూడా వేసింది. ఐఫోన్ వల్ల మాకు నోటీస్ పంపాడు. ట్యాపింగ్ చేసి వాళ్ళు మేము చేయలేదు అని చెప్పేసి ఆయనే అన్నాడు. ఆయన ఎవరన్నా ముందు ఏదో కొంతమంది చేస్తాం కావచ్చు అన్నాడు. మరి అప్పటిక్కడ తెలియటమే ఆయన అన్నాడు కదా. అందరు ఏదో కొంతమంది చేసినాడు, ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎందుకు పోయాడు? ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకి వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు పోయాడు? ఇద్దరి మధ్య ఏం జరిగింది? అమెరికాలో ఏం జరిగింది?